దేవర థియేటర్లోకి వచ్చేసింది. డివైడ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తున్నాయి. ఇక వాట్ నెక్స్ట్ అంటే డ్రాగన్ అంటున్నాడు యంగ్ టైగర్, అది కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో. ఇంకేముంది, మళ్ళీ తారక్ ఫ్యాన్స్ సందడి షూరు. ఆ ఉత్సాహానికి తగ్గట్టే సూపర్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటో చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా డ్రాగన్. నిన్నటి వరకు దేవర హడావిడి నడిస్తే ఇప్పుడేమో తారక్ ఫ్యాన్స్ డ్రాగన్ పై పడ్డారు. దేవర సీక్వెల్ ఉంటుంది అనే అనౌన్స్మెంట్ రాకముందే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ప్రకటన వచ్చింది. ఆగస్టులో రామానాయుడు స్టూడియోలో ఎన్టీఆర్ 31 మూవీ లాంచింగ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించారు కూడా. ఈ సినిమా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇక దేవర థియేటర్లోకి వచ్చేయడంతో డ్రాగన్కి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని అప్పుడే ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. దీనికి తగ్గట్టే ఒక్కటి కాదు 2 అప్డేట్లు వచ్చాయి. మొదటిది డ్రాగన్లో హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ కాగా, మరొకటి డ్రాగన్ స్టోరీ. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్తో రుక్మిణి వసంతం అనే హీరోయిన్ నటించబోతోంది అని టాక్. పేరు వినగానే మీకు గుర్తు రాలేదేమో, సప్తసాగరాలు దాటి మూవీతో కన్నడలో బాగా పాపులర్ అయింది రుక్మిణి వసంతం. ఆ మూవీ 2 భాగాలుగా వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో తెలుగు ప్రేక్షకులకి రుక్మిణి వసంతం పరిచయమే. ఇప్పుడు తారక్తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి వసంతం. ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంటే రావాలి. సప్తసాగరాలు దాటి హీరో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి మంచి స్నేహితులు. రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఫ్యామిలీస్ ఇప్పుడు చాలా క్లోజ్. ఫ్యామిలీ టూర్స్ కూడా వెళ్తున్నారు. అలా రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టితో పరిచయం రుక్మిణి వసంతానికి ఇలా కలిసొచ్చుండొచ్చు. ఇదే నిజమైతే రుక్మిణి వసంతం దశ తిరిగినట్లే. ఇక డ్రాగన్ మూవీ స్టోరీ విషయానికి వస్తే దేవరను మించి ఉండబోతోంది అని టాక్. ఈ మూవీ మొత్తం బంగ్లాదేశ్ బ్యాక్డ్రాప్లో సాగబోతుందట. ఈ మూవీలో ఎన్టీఆర్ బంగ్లాదేశ్కు వలస వెళ్లి కష్టాలు పడుతున్న తెలుగు వారికి అండగా నిలుస్తాడు అని టాక్. ఈ స్టోరీ లైన్ వింటుంటే ప్రశాంత్ నీల్ తనదైన మార్కుతో పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యే కథను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. దీంతో దేవరను మించి ఈ మూవీ ఉండబోతోంది అని తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 31 పై భారీ ఆశలే పెట్టుకున్నారు. తారక్ అటు బాలీవుడ్లో వార్ 2లో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ హడావిడయ్యాక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్కి డేట్స్ కేటాయించనున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం సలార్ 2తో బిజీగా ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.